అందరికీ నమస్కారం. నా పేరు వివేక్. నేను వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ని. నా పక్కన కడప కాన్స్టిట్యూన్సీకి సంబంధించి నియోజకవర్గ కన్వీనర్ సునీత గారు కూడా ఉన్నారు. మనము నేడు జగన్ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేపట్టినటువంటి కడప అభివృద్ధిలో భాగంగా 3 హాస్పిటల్స్ మంజూరు చేయడం జరిగింది. ఇవి 2019లోనే గౌరవ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, గౌరవ మేయర్ సురేష్ బాబు గారి ఆధ్వర్యంలోనే అప్పుడే తయారు చేసి దానికి సంబంధించిన ప్రిపరేషన్ అప్పుడే చేసి 2019లో సబ్మిట్ చేయడం జరిగింది. కానీ ఆనాటి కరోనా పరిస్థితుల వల్ల ఈ వర్కులు చేయలేకపోయారు. కానీ ఆ తర్వాత అయినా విశ్రమించకుండా మన నాయకులు అంజద్ బాషా గారు మరియు సురేష్ బాబు గారు, అలాగే గౌరవ ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా పట్టు వదలకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దానికి సంబంధించినటువంటి కొన్ని నిధులను సేకరించి వర్కులు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ వర్కులు స్టార్ట్ జరిగి కూడా ఇప్పటికీ దాదాపు 1.5 సంవత్సరం మాత్రమే అవుతుంది. ఈ వర్కులు స్టార్ట్ అవ్వగా 2021 1వ నెల జనవరి 1, 2021 ప్రారంభమైనది. మన వెనక పక్క చూస్తున్నట్టు ఈ బ్లాక్ వచ్చేసి క్యాన్సర్ కేర్ యూనిట్. ఇది 100 పడకల ఆసుపత్రి. ఈ 100 పడకల ఆసుపత్రిని దాదాపుగా మనము చూసుకుంటే 107 కోట్ల వెచ్చించి కట్టడం జరుగుతున్నది. ఇంతకు మునుపు ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఆ కాలంలో ఆ రోజుల్లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఒక రిమ్స్ కాలేజ్ మాత్రం వచ్చింది. తర్వాత తన తనైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత క్యాన్సర్ కేర్ యూనిట్ను దాదాపుగా 100 పడకల ఆసుపత్రిగా డెవలప్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మొత్తం 1,60,000 SFTలో అంటే 1,60,000 అడుగు చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించడం జరుగుతుంది. ఇది రాబోయే 2-3 రోజుల్లోనే మేబీ ఈ నెల 23 కానీ 24 కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. అందులో భాగంగా నేడు జరుగుతున్న పనులు మీరు చూడవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి పనులు కంప్లీట్ అయ్యాయి. అలాగే సీసీ రోడ్లు కూడా నిర్మించడం జరుగుతుంది. ఇటుపక్క చూసుకుంటే ఇవి కూడా నిర్మాణం జరుగుతుంది. ఇవి 2-3 రోజుల్లో పూర్తి అయ్యే అవకాశాలు పూర్తిగా కనిపిస్తున్నాయి అని నేను చెప్తున్నాను.